మధ్యాహ్నం 3 గంటలకు ఒక విషయం బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవ్వగానే మహా ఆనందపడిపోతూ అందరూ సంగతి ఎలా ఉన్నా కూడా ఇతగాడు మాత్రం అంటే మనం దీని మీద మాట్లాడాలి అంటే ప్రత్యేకంగా ఏమి మాట్లాడటానికి ఏం లేదు, కానీ ఈ సత్తరకాయ గాడు ఎంత ఆనందపడ్డాడు అనేది మీకు ఈ ఆడియో ద్వారానే వినిపిస్తాను. ఇప్పుడు అది ఎమ్మెల్యే డైరెక్ట్ గా కనపడుతున్నాడు వీడియోలో తీసుకొని తైతక్కలాడుతున్నాడు. అంత అంత ఆ రకంగా ఉన్న తర్వాత పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నట్లు చెప్పు నువ్వు చెప్పు. ఏం మెసేజ్ వెళ్ళినట్లు ఏం అర్థం చేసుకుంటారు పబ్లిక్? చెప్పండి సార్. అమ్మాయి మాట్లాడినటువంటి అంశాన్ని ఏ రకంగా తీసుకుంటారు? ఏంటిది మరి ఇంత ఉన్నా గానీ అసలు ఇదేంటో అసలు కొత్త విచిత్రమైన పరిస్థితి. ఎక్కడన్నా ఎవరికన్నా మహిళ జనసేన రెస్పాండ్ అయ్యారు. లేదంటే ఇక్కడ చూస్తూ కూర్చోం, మేము చాలా మందికి మేము అండగా ఉండాల్సింది వస్తుంది. అటువంటి విషయాల్లో మీరు కిలికి అనవసరంగా దీన్ని ప్రాంతాంతం చేయదు. ఆల్రెడీ సాక్షి ఏం పెట్టిందండి? ఫేస్బుక్ లో పరిచయాన్ని అలా చేసుకుని మహిళా ఉద్యోగులపై వేధింపు పర్యం. ఫేస్బుక్ లో మా ఎమ్మెల్యే ఆమెతో పరిచయం చేసుకున్నట్టు ఆమె ఎలా నిరూపిస్తే అలా వచ్చి క్షమాపణ చెప్పండి బిందేసి. ఎవరు ఫేస్బుక్ లో పరిచయానికి వచ్చారు? రెండో పాయింట్, ప్రభుత్వ ఉద్యోగులు ఏంటో ఉన్నాయి మనకెందుకు ఇక ముందుకెళ్దాం. అంటే వైసీపీ ఇట్లాంటి వాళ్ళని సమర్థించింది, ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, మహిళలు ఆరోపణలు ఇట్లాంటి వచ్చినాయి. మరి కూడా ఇప్పుడు అవతల పక్క ఉన్నటువంటి మహిళ కూడా ఇష్టపూర్వకంగానా లేకపోతే ఆమె కూడా ఆ వీడియోలో పార్టిసిపేట్ చేసింది. ఏం పార్టిసిపేట్ చేసింది? ఎంత దారుణం రా బాబు ఇది. ఇప్పుడు ఆ రోజునేమో అలానా ఏది పార్టీకి అంటకట్టారా? ఆ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధం, ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధం ఉండకూడదు అంటే ఎందుకు ఉండకూడదు అంటే వీళ్ళ మాటలు. ఏం తప్పని చెప్పారు అయ్యా? ఎందుకు వస్తుంది ఇండియన్ ఎంపీ అని ఎందుకు కొడతావు నువ్వు? ఇండియన్ ఎంపీ అని ఎందుకు కొడతావు? ఏం చెప్పొద్దు. ఆంధ్రప్రదేశ్ జనసేన ఎమ్మెల్యే అని కొడితే ఫస్ట్ అది పేరు కూడా 3 గంటలకి మొదలు పెడితే సాయంత్రం 7 వాళ్ళు రెడీ అయిపోయారు. దాని మీద ఏదో విషయం ఏంటంటే దీని మీద ఏదో ఒకటి మాట్లాడాలి, ఎవరితో ఒకరితో ఆగ్రహం, బొబ్బర్లంక రామబ్రహ్మానికి ఆగ్రహం వచ్చినట్లుగా ఊగిపోవాలనేది కాదు. ఇష్యూ మీద బలహీనతను క్యాష్ చేసుకోవాలి వ్యూయర్స్ దగ్గర నుంచి అనేది అంతే. ఎందుకు కనపడతారు? అసలు ఫస్ట్ పొలిటికల్ ప్లాన్ అసలు ఏదైనా కానీ ఒక పార్టీ ఎట్లాంటి అంత సీరియస్ ఎలిగేషన్ అంత వీడియో ఇంత బాధపడ్డాడు కదా సత్యవేడు ఎమ్మెల్యేని ఏం చేశారు? అభిప్రాయ అసలు మేము మొదటి నుంచి చెప్తున్నాము వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవద్దు, వీళ్ళే అనవసరంగా తీసుకున్నారు, టీడీపీలో చేర్చుకున్నారు అని ఏదో 2 రోజులకి సస్పెండ్ చేశారు. తర్వాత ఏమైంది? తర్వాత ఇలాంటి ఇష్యూలో ఏమైంది? అబ్బాయి అతను తప్పేం లేదు అనగానే మళ్ళీ తీసుకున్నారు కదా. అంటే జరిగింది జరగకుండా పోయిందా మరి అప్పుడు? డైరెక్ట్గా వచ్చినప్పుడు దాని మీద ఫస్ట్ సస్పెండ్ లేదా ఫస్ట్ యాక్షన్ తీసుకొని ఎంక్వైరీకి ఆదేశిస్తే ఎంక్వైరీలో వాట్ అని తెలిసింది కదా. ఇదేందో ఇది కొత్త విచిత్రం, కొత్త వైవిధ్యం, కొత్త నాట్యం, కొత్త భరతం. అసలు ఇంకెట్లయితే వ్యవస్థలను ఇంకెవరు కాపాడతారు? వ్యవస్థలు వ్యవస్థలేండి. వ్యవస్థలు కాపాడకపోతే పవన్ కళ్యాణ్ గారే ఒక మహిళ వచ్చి ఎంత అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు ముందు యాక్షన్ తీసుకుంటే వాళ్ళందరూ విజువల్స్ అయ్యి ఏమో అంట. అబ్బా ఏంది అసలు? ఇంకొక చండాలుడు వచ్చి వాడి నోటితో చేసిన చండాలపు కంపు అంతా ఎంత కాదు. ఇక్కడ ఏదేదో మాట్లాడతాడు. అసలు ఏదో సినిమా ఇక్కడ క్లాప్ కొట్టే సినిమా అక్కడే. అసలు నా కర్మ కాదు, మనం ఎందుకు చూడాలి దాన్ని? ఇప్పుడు మనవాడికి ఏం చేయాలని ఉంది? అసలు దీని మీద ఒక షార్ట్ కూడా చూశాను నేను. ఆ షార్ట్ చూస్తే బ్లాక్ అయింది అసలు మైండ్. వీళ్ళ ఆవేశం దోల. అందరూ బాగానే ఉన్నారు. అటు టీడీపీ వాళ్ళు ఎవరు స్పందించలేదు, వైఎస్ఆర్సీపీలో కూడా లీడర్లు అంటే బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు కాకుండా, ఆ సాక్షి స్టూడియోలో కూర్చున్న వాళ్ళు కాకుండా
బయట ఎవరు మాట్లాడలేదు, ఈ జనసేనకు సంబంధించి మాట్లాడలేదు. ఊళ్ళో ఇంక దీన్ని ఇక సామెత వాడాలనిపిస్తుంది, హడావిడి అని చెప్పేసి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, దాన్ని క్యాష్ చేసుకున్నామని. లేకపోతే పవన్ కళ్యాణ్కి పేరు ప్రతిష్టలు పోతున్నాయి, పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు వస్తుంది, అసలు ఏంది ఇది అని అబ్బా, పెర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్స్లో ఉందబ్బా. అంటే మా వాళ్ళు మహానుభావులు అని తెలుసు కానీ మరి ఇంత మహానుభావులు అని నేనైతే అనుకోలే.